Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 110. ఒకవైపు విరాట్ దీక్షిత పెళ్లి పనులతో పాటు అటు వీక్ష విరాజ్ పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. కాకపోతే దీక్షిత వాళ్ళ పెళ్ళైన 1 వీక్ తర్వాత పెళ్లి కావడంతో కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి పనులు. ఆ రోజు రాత్రి డిన్నర్ చేసిన తర్వాత రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అయి కర్ణ పక్కన కూర్చుని ఏంటి సార్ గారు అస్సలు నా వైపు చూడలేదు అని నవ్వుతూ అడిగేసరికి కర్ణ ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి చదువుతున్న బుక్ పెద్ద సౌండ్ వచ్చేలా క్లోజ్ చేసి బాల్కనీలోకి వెళ్ళి తిరుగుతూ ఉంటే పక్కన అందమైన అమ్మాయి, పైగా ప్రేమించిన అమ్మాయి ఉంటే అలా వదిలేసి ఈ మనిషి వాకింగ్ చేస్తాడేంటి అనుకుంటూ బాల్కనీకి వెళ్ళి మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పాలి అని అంది. కర్ణ ఒక లుక్ ఇవ్వడంతో మీకు గ్రీన్ టీ అంటే ఎక్కువ ఇష్టమా, నేనంటే ఎక్కువ ఇష్టమా అని అడిగేసరికి మొహం కళ్ళు చిట్లించి చూడడంతో దక్ష నవ్వుతూ నేను సీరియస్గా అడుగుతున్నాను, నిజం చెప్పండి, గ్రీన్ టీ అంటే ఎక్కువ ఇష్టమా, నేనంటే ఎక్కువ ఇష్టమా అని అడిగింది. సాయంత్రం ఎక్కడికైనా వెళ్ళొస్తుంటే బుర్ర దెబ్బతినిందా అని వెటకారంగా అడగడంతో అదేం క్వశ్చన్, నా తలకేం కాలేదు, బాగానే ఉంది, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి అనగానే కోపంగా కళ్ళు మూసుకొని అదేం ప్రశ్న అని కోపంగా అడుగుతూ ఉంటే మరి లేకపోతే ఏంటి, మీరు నన్ను ప్రేమించారు, నేను మిమ్మల్ని ప్రేమించాను, ఇప్పటి వరకు ఒక్క షికార్కి వెళ్ళింది లేదు, ఒక సినిమాకి వెళ్ళింది లేదు, కనీసం ఇంట్లో ఉన్న ప్రేమగా మాట్లాడకుండా నన్ను కోపంగా చూసి వాకింగ్ చేస్తూ వెళ్ళి బయట నిలబడతారా, అరే నా బుజ్జి బంగారం బోర్ ఫీల్ అవుతుంది, కబుర్లు చెప్పాలని కొంచెం కూడా లేదు అని అంది దక్ష. నాకు నీతో కబుర్లు చెప్పే మూడ్ లేదు అనగానే దక్ష షాక్ అయ్యి ఎంత మాట అన్నారు, అంటే అప్పుడే బోర్ కొట్టేశానా, ఇంకా పెళ్లి కూడా కాలేదు, ఫస్ట్ నైట్ కూడా కాలేదు, పిల్లలు కూడా పుట్టలేదు, అప్పుడే బోర్ కొడితే నేనేమైపోవాలని దక్ష సీరియల్ డ్రామా పండిస్తూ ఉండడంతో ఆమె తల మీద ఒకటి పీకేసరికి తల చుట్టూ నక్షత్రాలు తిరిగినట్టుగా అనిపించడంతో తల విదిలించి అతని వైపు చూసింది. తెలుగు సీరియల్ డ్రామా క్రియేట్ చేశావనుకో ముక్కు పగలగొడతాను అని కోపంగా చెప్పేసరికి కంగారు పడి ముక్కుకి చేతులు అడ్డం పెట్టుకోవడంతో లోపలికి పో అని అరవడంతో పోను, ఇక్కడే కూర్చుంటాను, మీకు గ్రీన్ టీ అంటే ఎక్కువ ఇష్టమా, నేనంటే ఎక్కువ ఇష్టమా, మీరిప్పుడు చెప్పి తీరాల్సిందే అని అడిగింది. కర్ణ అసహనంగా చూస్తూ ఆమె కణత దగ్గర వేళ్లతో పాయింట్అవుట్ చేస్తూ ఏంటే ఊరుకుంటుంటే నెత్తికెక్కుతున్నావు, భయం పోయిందా, నేను మళ్ళీ నీలో భయం తెప్పించాననుకో అది చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది అని హస్కీ వాయిస్లో చెప్పేసరికి కంగారుగా లోపలికి పరిగెత్తుకొచ్చింది. కర్ణ ఈవిల్గా ఒక స్మైల్ పడేసి వాకింగ్ పూర్తి కావడంతో లోపలికి వచ్చి ఒక పక్కకి ముడుచుకుని పడుకున్న దక్షని తన వైపు తిప్పుకోవడంతో కంగారుగా మూసుకున్న కళ్ళు తెరవకుండా ఉండేసరికి ఏయ్ నువ్వు పడుకోలేదని నాకు తెలుసు, కళ్ళు తెరవ్వే అన్నాడు. మూతి ముడుచుకుని కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె అదర సుమాలని ఒక్కసారిగా అందుకోవడంతో దక్ష ముందు కంగారు పడిన ఆ వెంటనే అతని కంఠం చుట్టూ పూలమాలలాగా చేతులు వేసి కళ్ళు మూసుకుంది. కాసేపటికి ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే ఇంకొకసారి అంత కోపంగా అవాయిడ్ చేయకండి, మీకు ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు బాగుంటారో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అనగానే అది నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు వెటకారంగా. మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ వాళ్ళకి కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఇంకే ఎక్స్ప్రెషన్ అయినా బయటకి ఎక్స్ప్రెస్ చేస్తారు, ఇక మీ అమ్మ నాన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, గట్టిగా అరుస్తూ ఉంటారు అనగానే కర్ణ ఒక లుక్ ఇచ్చేసరికి దక్ష పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉంటే కంటిన్యూ అన్నాడు సీరియస్గా చూస్తూ. మీరు మాత్రం ఇంత మూడీగా ఎలా ఉన్నారు అనగానే షార్ప్గా చూశాడు. అబ్ అబ్ అది అని ఏం చెప్పాలో తెలియక తడబడుతూ అతన్ని ఎలాగైనా కూల్ చేయాలి అని కన్నా అని పిలిచింది ప్రేమగా.
ఇంకొకసారి అలా పిలవకు. నేను కంట్రోల్ తప్పితే నీకే ప్రాబ్లం అనేసరికి నాకు అలాగే పిలవాలనుంది అంటూ దక్ష చిలిపిగా నవ్వడంతో కర్ణయ్య ఏదో తిట్టాలనుకునే లోపు అతని మొబైల్ రింగ్ అవ్వడంతో అతను ఫోన్ తీసుకుని బాల్కనీకి వెళ్ళేసరికి దక్ష నీరసంగా తల పట్టుకుని కూర్చుంది. ఉదయాన్నే దక్ష లేచి కర్ణకి ప్రోటీన్ షేక్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళినప్పుడు మొబైల్ రింగ్ అవడంతో కాల్ రిసీవ్ చేసుకున్న ఆమెకి సిటీ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ రిపోర్ట్స్ వచ్చాయి. ఒకసారి వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి అని చెప్పడంతో దక్ష ఆ రోజు కుదురుతుందా లేదా అని ఆలోచించడం మొదలుపెట్టింది. నేను నెక్స్ట్ వీక్ వచ్చి రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ గారిని కలుస్తాను. ఇప్పుడు మా అక్క పెళ్ళుంది. కొంచెం ఆ పనుల్లో బిజీగా ఉన్నాను అని చెప్పడంతో త్వరగా రండి మేడం, లేదంటే రిపోర్ట్స్ మిస్ అవుతాయని చెప్పి కాల్ కట్ చేశారు హాస్పిటల్ స్టాఫ్. రిపోర్ట్స్‌లో ఏముంది? అయినా ఆ రోజు తర్వాత నాకు మళ్ళీ తలనొప్పి రాలేదు. వెళ్ళడం అవసరమా? కానీ రిపోర్ట్స్ కోసం అయినా వెళ్ళాలి కదా! ఒకవేళ నేను లేనప్పుడు కాల్ చేసి కన్నా ఎత్తితే ప్రాబ్లమ్ అయిపోతుంది అనుకుంటూ ఆ నెంబర్ టెంపరరీగా బ్లాక్ చేసింది. అంతలో లోపల ఎవరైనా ఉన్నారా మేడం అంటూ గొంతు వినిపించేసరికి దక్ష కిచెన్‌లో నుంచి బయటకొచ్చేసరికి ఎవరో ఒక వ్యక్తి భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకొని కనిపించేసరికి ఎవరండి మీరు అని అడుగుతూ బయటికి రావడంతో మేడం నేను వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేస్తూ ఉంటాను. వెడ్డింగ్ కార్డ్ సెలక్షన్ కోసం పిలిచారు. మీరేనా పెళ్లికూతురు అని అడగడంతో లేదు లేదు మా అక్క పెళ్లికూతురు పిలుస్తాను మీరొచ్చి కూర్చోండి అంటూ అతనికి కూర్చోడానికి సోఫా చూపించి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి అక్క నీకోసం వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేసే వ్యక్తి వచ్చాడు అంటూ రూమ్ దగ్గరికి వెళ్ళి పిలవడంతో విరాట్ దీక్షిత బయటకొచ్చారు. నమస్తే మేడం అని అతను లేచి నిలబడటంతో విరాట్ దీక్షిత అతన్ని కూర్చోమని చెప్పి వాళ్ళు కూడా వచ్చి కూర్చుని వెడ్డింగ్ కార్డ్స్ చూస్తూ దక్ష రా నువ్వు కూడా ఏది నచ్చిందో చెప్పు అనడంతో వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంది. విరాట్ బరువుగా ఉన్న ఒక వెడ్డింగ్ కార్డ్ చూస్తూ ఇందులో పసుపు, కుంకుమ, అక్షింతలు వచ్చినట్టుగా బౌల్స్‌తో పాటు కాస్త గ్రాండ్‌గా ఉన్న వెడ్డింగ్ కార్డ్ చూసేసరికి ఇంత హెవీ అంటే కాస్ట్‌లీగా ఉంటుందేమో కదా బావా అని దక్ష అనేసరికి పెళ్లి ఒక్కసారే కదా దక్ష చేసుకునేది. ఈ మాత్రం ఖర్చు పెట్టొచ్చు. ఈ కార్డ్ ఓకేనా అని అడిగాడు. దీక్షిత మాత్రం సింపుల్‌గా కాస్త మల్టీ కలర్స్‌లో ఉండేలా ఉన్న వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసి ఇది కూడా బాగానే ఉంది. ఈ వెడ్డింగ్ కార్డ్ మన దగ్గర వాళ్ళకిచ్చి ఇవి వేరే బంధువులకి, ఫ్రెండ్స్‌కి ఇస్తే బెటర్ అని దీక్షిత చెప్పడంతో అదే చేద్దాం అనుకుని ఒక 10 వెడ్డింగ్ కార్డ్స్ విరాట్ సెలెక్ట్ చేసినవి, మిగిలినవి మొత్తం దీక్షిత సెలెక్ట్ చేసినవి ఆర్డర్ తీసుకుని వెళ్ళాడు. పెద్దావిడ వచ్చి కూర్చోవడంతో వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్‌కి కూడా ఇచ్చేశాం బామ్మ. ఇక నెక్స్ట్ చేయాల్సింది ఏమైనా ఉందా? మాకు తెలీదు కదా! మీరే చెప్పాలి అని విరాట్ అడగడంతో ఆవిడ ఒక లిస్ట్ రాసి పెట్టుకోవడంతో ఆ లిస్ట్ ఇచ్చి ఇందులో ఉన్న రకంగా వస్తువులు తెప్పించి ఈ రకంగా ఫాలో అయిపోండి. ఎలా చేయాలి, ఏ వస్తువులు కావాలి అనేది నేను మొత్తం రాసి పెట్టాను అనగానే థాంక్స్ అమ్మమ్మ అని దీక్షిత చెప్పడంతో నాకెందుకే థాంక్స్ పిచ్చిమొహం దానా! పెద్దవాళ్ళు ఎవరూ లేనప్పుడు పెద్దదానిగా నేను బాధ్యత తీసుకోవాలి కదా అని చెప్పింది ఆవిడ. దక్ష నవ్వుతూ చూస్తూ ఉంటే, నవ్వుతూ చూడ్డం కాదు. వీళ్ళ పెళ్ళవ్వగానే నువ్వు కూడా పెళ్లి చేసుకో అని చెప్పడంతో, నాదేం లేదమ్మమ్మ. నేనిప్పుడు తాళి కట్టించుకోమన్నా రెడీగా ఉన్నాను. కానీ ఎక్కడ? నీ మనవడు ఏదైనా స్ట్రెయిట్‌గా చెప్తాడా ఏంటి? నీ మనవడు ఎవ్వరికీ అర్థం కాని ఒక మిస్టరీ అని దక్ష వెటకారంగా చెప్పేసరికి నవ్వుకున్నారు అందరూ. దక్ష అని కర్ణ అరుస్తూ పిలవడంతో, అదిగో వాడికేదో అవసరమైనట్టుంది అని బామ్మ చెప్పేసరికి వెళ్తున్నానమ్మమ్మ అంటూ పైకి పరిగెత్తింది దక్ష.
డోర్ ఓపెన్ చేసేసరికి రూమ్ అంతా చిందర వందరగా కనిపించడంతో ఏమైందండి, ఏం కావాలి అని అడగడంతో తీసిన వస్తువు జాగ్రత్తగా పెట్టడం తెలీదా నీకు, ఒకరు చెప్పాలా నీకు, నా సూట్ ఎక్కడా అని అడగడంతో కబ్బోర్డ్లో నుంచి తీసిచ్చి అతని వైపు చూస్తూ ఉంటే ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి సూట్ వేసుకుని అద్దం ముందు పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ ఉండడంతో కింద పడేసిన వస్తువులన్నీ తీసి నీట్గా సర్ది పెట్టేసి కన్నా అని గారంగా పిలిచింది. అద్దంలో నుంచి ఆమె వైపు చూస్తూ ఏంటి అని కళ్ళు ఎగిరేయడంతో అక్క వాళ్ళు వెడ్డింగ్ కార్డ్స్ కూడా సెలెక్ట్ చేసేసుకున్నారు అని చెప్పడంతో పెళ్లి చేసుకుంటున్నప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ సెలెక్ట్ చేయరా అని వెటకారంగా అడిగేసరికి అబ్బా నా ఉద్దేశం అది కాదు, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంటూ ఆతృతగా చూస్తూ నేను మిస్సెస్ దాక్షాయిని కర్ణగా మారడానికి వెయిట్ చేస్తున్నాను అని ముద్దుగా అడిగింది. కర్ణ ఆ మాటకి ఆమె వైపు చూస్తూ ఉండిపోతే ఏంటి అలా చూస్తున్నారు అంటూ అతని గుండెల మీద చేతులు వేసి ప్లీజ్ మనం కూడా త్వరగా పెళ్లి చేసుకుందాం, నాకెందుకో కొంచెం గుండె దడగా ఉంటుంది, ఈ మధ్య ఏదో జరగబోతున్నట్టుగా, త్వరగా పెళ్లి చేసుకున్నామనుకో నాకు ఎలాంటి భయం ఉండదు అంటూ నా దక్షని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టి లంచ్ తీసుకుని రా అంటూ అకాడమీకి వెళ్ళిపోవడంతో అబ్బా పెళ్లి త్వరగా చేసుకుందామని ఒక మాట చెబితే ఈయన గారి సొమ్మేం పోతుంది అనుకుంది. నవీన్ బయటకు వచ్చేసరికి బావా నీకోసం పకోడీ చేశాను అంటూ పూజ మళ్ళీ ఎదురు రావడంతో అబ్బా అని అసహనంగా అనుకుంటూ ఎన్నిసార్లు చెప్పాలి పూజ నీకు, నా కోసం ఏమి చేయకు, నా దరిదాపుల్లోకి రాకు అంటుంటే ఎందుకు వినవు, చూడు మా అమ్మకి హెల్త్ బాగాలేదని ఇక్కడ ఉంటున్నాను, లేకపోతే నాకు మా బావ గెస్ట్ హౌస్ ఇచ్చాడు, అక్కడికి వెళ్ళిపోవడం నాకు నిమిషాల పని, ఊరికే విసిగించకుండా వచ్చి నీ పని చూసుకుని వెళ్ళిపో అని కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు నవీన్. అదంతా చూస్తూ నీ చెల్లెలకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, అయినా ఒక మనిషి అసహించుకుంటుంటే పదే పదే వెంటపడడానికి కొంచెమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, అయినా ఇంత హద్దుపద్దు లేని ఆడపిల్లని నేనెక్కడ చూడలేదని ప్రవీణ్ చిరాకుగా చెప్పేసరికి సౌజన్యకి ఏదోలాగా అనిపించింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.